హలో ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా. ప్రేరణ గురించి చాలా విషయాలు నేను మాట్లాడుకుందాం. శ్రీపద్ తన మొగుడు అంటుంది కదా, అతను చెప్పినా కానీ వినే పరిస్థితిలో ప్రేరణ దాటిపోయింది. ఆయన బాగా ఆడుతుంది కదా అంటే 7 సంవత్సరాలు నన్ను ఆడుకుంది కదా అని కూడా అంటున్నాడు. మరి హౌస్లో వాళ్ళని ఆడుకుంటుంది. 7 సంవత్సరాలు అంటే ఆయన ఆడుకుంది భర్త, అది పర్సనల్ పక్కన పెడితే హౌస్లో అందరితో ఆడుకుంటుంది. అది ఇట్లా ఆడుకుంటుందని ఈమె ఆలోచన, ఈమె ఎలా బిహేవ్ చేసిద్ది అనేది మణికంఠ మొదట్లోనే చెప్పాడు. అది మణికంఠ చెప్పింది ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. మణికంఠనే ఏదో ఆలోచిస్తుంటాడని మణికంఠనే బ్లేమ్ చేశాడు తప్పితే మణికంఠ ఏం చెప్పింది కూడా ఆలోచించలేదు ప్రేరణ గురించి. మొదటి నుంచి కూడా ప్రేరణ చేసేది ఇదే. ఒక ఆట ఒక్కటే సరిపోదు కదా, ఆట ఆడుతుంది బాగానే, మగవాళ్ళతో ధీటుగా ఆడుతుంది, కాదంటలేదు. కానీ అదొక్కటే ఇక్కడ టాప్ 5లోకి వెళ్ళడానికి అర్హత కలిగి ఉండదు కదా. ఆడియన్స్ ఆట ఒక్కటే చూడరు కదా, మిగిలిన కూడా చూస్తారు కదా. నిన్న గౌతమ్ వాళ్ళ అన్నొచ్చి ఏం చెప్పాడు, ఆట ఒక్కటే కాదు ఇక్కడ వాళ్ళతో కలిసిపోవటం, వాళ్ళతో మాట్లాడటం, అది కూడా ఒక గేమ్ అని చెప్పాడు కదా. అది కరెక్ట్, అది కూడా గేమే, కలవపతి నామినేట్ చేస్తారు కాబట్టి. ఇక నేను ఎపిసోడ్లో స్టార్టింగే శ్రీపద్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చాడు, బాగానే మాట్లాడాడు. చివరికి భార్యాభర్తల అనుబంధం ఉంటుంది కాబట్టి ఒక పాట వేసారు, పాట పాడుకుంటూ ఉంటే ఆయన ఏం చెప్పాడు, కిచెన్లోనే ఉంటున్నావు, కిచెన్లో ఉండొద్దు, బయటికి రా, ఆట బాగా ఆడుతున్నావు, నీలో ఫైర్ ఉంది, కానీ గొంతు పెద్దగా చేసి చెప్తున్నావు, చెప్పేది కరెక్ట్గా చెప్తున్నావు కానీ టోన్ పెద్దగా చేసి చెప్తున్నావు, అలా చెప్పొద్దు, అది వాళ్ళకి ఎదుటి ఇబ్బందికరంగా ఉంటుంది అని అన్నాడు. అదే కదా ఇప్పుడు అక్కడ అవసరం జరుగుతుంది. ఆ గొంతే కదా అక్కడ సెట్ అయిపోతుంది. అక్కడ చెప్పేది నిదానంగా చెప్పంటే, నేను చిన్నప్పటి నుంచి అంతే కదా చిన్ని, నేను అలాగే మాట్లాడతాను కదా, నీకు తెలుసు కదా అంటే తెలుసు, కానీ ఇక్కడ అలా ఉండదు కదా, అలా తీసుకోరు కదా, నువ్వు బయట ఎలా ఉంటారు ఇక్కడ అలా ఉంటాను కుదరదు కదా. అంతమందిలో వేరుగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా అలాగే తీసుకోవాలంటే శ్రీపద్ ఇంట్లో అంటే హస్బెండ్ వాళ్ళతో వాళ్ళు తీసుకుంటారు కానీ వీళ్ళు తీసుకోరు కదా, తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు తీసుకోరు కదా అట్లా అని శ్రీపద్ చెప్తే శ్రీపద్కి చెప్పింది. సరే వాళ్ళకి ఒక సాంగ్ వేసారు. సాంగ్ వేస్తే ఇక్కడ శ్రీపద్ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ వాళ్ళు పాట డ్యాన్స్ చేస్తుంటే లోపల ఏం జరుగుతుంది తెలుసు, హౌస్లో విష్ణు ఆ డ్రెస్ కొంగు తీసుకొచ్చి గౌతమ్ మీద వేసేసి ముద్దు పెట్టుకుంటుంటే తేజ రే నడుస్తున్నాడు. ఏం చేస్తున్నా, అద్దును దాటిపోయింది విష్ణు, అద్దు మీరిపోయింది. ఆ విష్ణుని బయటికి పంపించడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. విష్ణు ఇప్పుడు ఏదైనా 4 వారాలు ఉంది కాబట్టి ఆమె నాకు ఫీల్డ్ అవసరం లేదు, నేను ఇప్పుడు దాకా ఉంటూ 1 వారం ఉండాలంటే పృథ్వీ కోసం ఉంటున్నాను అంటుంది కాబట్టి ఈమె వెళితే పృథ్వీ అన్న ఆట ఆడి టాప్ 5కి వస్తాడేమో, విష్ణుని పంపించడం బెస్ట్ అనుకుంటున్నానండి. ఎటు డేంజర్ జోన్లో ఉంది కాబట్టి విష్ణుని పంపిస్తే 100% బెస్ట్. అంతమంది ఉన్నారు, వాళ్ళల్లో కొంగేసి ముద్దు పెట్టుకుంటుంది, చాలా వల్గర్ బిహేవ్ చేస్తుంది. అక్కడ తేజ పెద్దగా అరిచాడే అని ఏంటదని అనిపిస్తట్లేదా, అది అట్లా అయిపోయింది. సరే వెళ్ళిపోయాడు శ్రీపద్, జాగ్రత్త బాగానే చెప్పాడు, కిచెన్లో ఉండొద్దు అంటే. కిచెన్లో ఉండొద్దు అనేది కొంతమంది స్ట్రాటజీగా కూడా ఉంటారు. ఎట్లా అంటే కిచెన్లో అంటే నేను కిచెన్లో వంట చేస్తున్నాను కదా, అందరికి వండి పెడుతున్నాను కానీ ఫీలింగ్ కూడా ఉంటారు. ఆ ఫీలింగ్లో తినేవాళ్ళని తిడతాం, ఏందో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి చేస్తున్నట్టు వేస్ట్ చేసే ఫుడ్ వేస్ట్ చేయట్లేదా. ఇదే పంతా పోయిన సీజన్లో ప్రియాంక చేసింది, వంట చేస్తూ ఒక కూర లాస్ట్లో అది కూర తిన్నాడని ఎవరిని నోటుకొని తిడితే అసలు అక్కడ ఏం జరిగిందో కూడా చెప్పాడు తర్వాత. దాంట్లో కూరే లేదు, లాస్ట్లో ముక్క అద్దుకొని తిన్నాడు అని అంటే కూడా అప్పుడు సైలెంట్ సారీ చెప్తుంది. కానీ అప్పుడు ప్రియాంక కూడా ఇదే టార్చర్ పెట్టింది కిచెన్లో. వాళ్ళ వుడ్బి అంటే అతను వచ్చి నువ్వు కిచెన్లో ఉండొద్దు ఇట్లా చేస్తున్నాను నాకు అప్పుడు బయటకు వచ్చింది. ఇది సేమ్ అలాగే కిచెన్లోనే ఉంటున్నావు, కిచెన్లో ఉండొద్దు, ఇంటికి వచ్చినాక నువ్వు కిచెన్లోనే ఉండు పడ్డాక ఇక్కడ మాత్రం బయటికి రా ఆడు అని చెప్పాడు వాళ్ళ హస్బెండ్. నా మొగుడు అంటుంది కదా, ఆ మొగుడు చెప్పాడు. సరే ఇంటదా అంటే తర్వాత ఏం జరిగింది, ఆయన వెళ్ళిపోయాడు. గేమ్ పెట్టారు. ఏం గేమ్ పెట్టారు, అక్కడ మెగా చీఫ్ గేమ్ పెట్టారు. ఆ మెగా చీఫ్ గేమ్లో తాళ్ళు ఏలాడుతూ ఉంటే తాళ్ళుకున్న ముడులన్నీ కూడా ఇప్పదీస్తూ ఉండాలి. తీసుకుంటూ వెళ్ళేటప్పుడు అవినాష్ గెలిచాడు. అక్కడ ఫస్ట్ అవినాష్, తర్వాత సెకండ్స్లో రోహిణి తర్వాత నిఖిల్. అవినాష్ పెట్టాడంటే అక్కడ వాళ్ళందరూ కూడా వ్యవసాయం రైతు బిడ్డ పనులు టచ్ లేని క్యాండిడేట్ లాగా ఉన్నారు అందరూ కూడా. రైతు బిడ్డలకి వ్యవసాయం చేసేవాడికైతే ఆ తాళ్ళు ముడేయటం కానీ వాళ్ళకి వ్యవసాయం ఉపయోగిస్తారు కాబట్టి బాగా అలవాటు. మనకు బయట సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అవినాష్, రైతు బిడ్డ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తొందరగా తీయగలిగాడు దాని టెక్నిక్గా అన్నాడు. అదే టెక్నిక్ అక్కడ చెప్పాడు కూడా అవినాష్. ఎలా తీసావు అంత స్పీడ్గా, మీరు నోటితో తీస్తే కూడా రావట్లేదని అంటే ముందు పైన ఈజీగా ఉంటుంది, పైన తీసుకుంటా వచ్చి కింద తీయాలని చాలా టెక్నిక్గా చెప్పాడు.
అలా చెప్పాడు కాబట్టి అందరికంటే ముందు తీసేశాడు. అసలు పృథ్వీ తీశాడు అనుకున్నాం, పృథ్వీ చాలా చక్కచక్క తీసేశాడు. పృథ్వీ తీశాడు అనుకున్నాం కానీ సెకండ్స్లో ఈయన తీయటం అయిపోయింది. చిన్న మూడలు రాలేదని వాళ్ళు అంటారు. టెక్నిక్గా తీసి పడేశాడు అవినాష్. గెలిచాడు, మెగా చీఫ్ అయ్యాడు. సంచాలక గవర్నర్ తేజ అన్న. ఇక్కడ దాంట్లో ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకునేది లేనే లేదు. అక్కడ ముడులు విప్పాలి, అవి పెట్టాలి, ఎవరు పెడితే వాళ్ళు గెలుస్తారు. మెగా చీఫ్ అని తేజ ఏం చేస్తాడు, వెళ్ళి ఆ తాళ్ళకి ఏమన్నా ముళ్ళు ఉన్నాయేమో చెక్ చేస్తాడు. అంతవరకు చెక్ చేసి రిజల్ట్ చెప్తాడు. దాంట్లో ఒకళ్ళు హెల్ప్ చేసుకునేది ఏమైనా ఉందా? ఏం లేదు కదా. నైట్ ప్రేరణ ఏం చెప్తుంది నబిల్ తోటి పడుకున్నప్పుడు, ఈ చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసి అది వదలకుండా సాగదీయటం ప్రేరణ అలవాటు మా ఫస్ట్ వారం నుంచి కూడా. ఏం చెప్తుంది, ఆ తేజ అవినాష్కి చాలా హెల్ప్ చేస్తాడు, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు భలే హెల్ప్ చేసుకుంటారు, ఒకళ్ళొకళ్ళు కూర్చుంటారు, ఒక్కొక్కళ్ళు మాట్లాడుకుంటారు, చాలా హెల్ప్ చేసుకుంటారు. మెగా చీఫ్ విషయంలో హెల్ప్ చేశాడు. ఏమి హెల్ప్ చేశాడు అక్కడ? మెగా చీఫ్ విషయంలో హెల్ప్ చేసే ఛాన్సే లేదు కదా అక్కడ. హెల్ప్ చేసుకుంటారు అని అంటే నబిల్ ఏమో అయ్యుండొచ్చు, వాళ్ళు చేసుకుంటారు, ఒకళ్ళు చేసుకుంటారు, ఒకళ్ళ చోట కూర్చుంటారు, ఒకళ్ళే మాట్లాడుకుంటారు, కొంచెం అవినాష్ తక్కువ కానీ తేజ మరి అన్నాడు. అయ్యో ఇదే కదా మానుకోవాలి. తాను తందానంటే తందని అనకూడదు. దానికి ఒకవేళ ఇదేండొచ్చు అని కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే ఆమె రెండోసారి దాన్ని రిపీట్ చేయదు. ఎదుటి వ్యక్తి కూడా అవును కదా అవునాదు అని అనుకో, ఆమె ఏం చేస్తుంది, నేను చెప్పిందే కరెక్ట్ కావాలని అదే బడిలో ఉంటుంది. ఇప్పుడు ఆమెకి కరెక్ట్ ఇది కాదమ్మా అని చెప్పేవాళ్ళు లేకే కదా అదే బడిలో అదే లైన్లో వెళ్ళిపోతుంది. ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారంటే వాళ్ళు బయట ఫ్రెండ్స్ వచ్చినాక వైల్డ్ కార్డులో వచ్చారు. ఒకళ్ళు ఫ్రెండ్స్ అంటే దేంట్లో ఫ్రెండ్స్ కొంటున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఎవరు అవినాష్ కానీ రోహిణి కానీ తేజ కానీ పెద్దగా మేము నామినేషన్ వీళ్ళని చేస్తామని చెప్పుకోవట్లేదు. వాళ్ళు వీళ్ళలాగా ఓపెన్గా మాట్లాడుకోవట్లేదు. వీళ్ళ గ్రూప్లో కూర్చొని వీళ్ళని చేయని చెప్పుకోవడం లేదు. గేమ్ గురించి డిసైడ్ చేసి ఆలోచన చేసుకోవట్లేదు. ప్రేరణ వీళ్ళ దగ్గర ఉంటుంది, వీళ్ళ మాటలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తుంది, వాళ్ళతో ఒకటి కలిసి ఉంటుంది. జనానికేమో కలవలేదు, నేను గ్రూపులో లేను, నేను విడిగా ఉండి ఆటలాను, సింగిల్గా ఆడుతున్నాను, స్ట్రాటజీగా ఆడుతున్నాను అని చెప్తుంది. చూసే జనానికి చాలామంది కూడా గ్రూప్ గేమ్ ఆడలేదు ప్రేరణ అన్నారు. కాదు, తప్పు అది. ప్రేరణ ఆడుతుందే గ్రూప్ గేమ్ ఆడుతూ అక్కడ మాటలు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళ మాటలు మోసుకెళ్ళి అక్కడ చెప్తూ వాళ్ళని మోటివేట్ చేస్తుంది. వీళ్ళ మాటలు చెప్తే వాళ్ళు స్ట్రాటజీ మార్చుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఇవి వెళ్తుంది. నిఖిల్ నాకు హెల్ప్ చేస్తాడు, చేస్తాడు, ఎందుకు చేయడు? గ్రూప్ గేమ్ కదా అది. వాళ్ళు కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు, గ్రూప్ గేమ్ మనం ఆడొద్దు, బయట ఫ్రెండ్స్ కదా మీరు ఇక్కడ ఆడొద్దు, కలిసి కూర్చోండి కానీ ఆడొద్దు అంటుంది మా అమ్మ. అంటే కలిసి కూర్చోవడం ఎందుకు అంతకాడకి? కూర్చుంటే మాటలు వస్తాయి కదా. ప్రేరణ అది అక్కడ హెల్పింగ్ చేసే ఛాన్సే లేని మెగా చీఫ్ దాంట్లో హెల్ప్ చేసుకుంటారంటుంది. ఏమో మళ్ళీ సరే తేజ మీద పడింది. చాలా విషయాలు ఉన్నాయి ప్రేరణ గురించి, ఒక్కొక్కటి చెప్తాం వినండి. మొన్నేమో సీతాఫలం తిన్నందుకు గౌతమ్ని సిగ్గులేదా అని అడిగింది. అడిగితే పాపం చాలా అంతమందులు అంటే చాలా చిన్నపుచ్చుకున్నాడు, బాధపడ్డాడు. తర్వాత గౌతమ్కి మోటివేషన్ కొంచెం డౌన్లో అయినప్పుడు కూడా సమయానికి వాళ్ళ అన్నొచ్చి చాలా మోటివేషన్ చేశాడు. జరగబోయే కూడా చాలా కూలంకుషంగా గౌతమ్కి వివరంగా చెప్పాడు. నేనే వచ్చానంటే అర్థం చేసుకో, నానొచ్చేవాడు చెప్పడం చేత కాదు కాబట్టి నేను వచ్చి చెప్తున్నాను నీకు, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో, కప్పుకి ఎంత దగ్గరలో ఉన్నావో, వాళ్ళు వెనక నీ ఎలాగా ట్రయాంగిల్ చేసి నీ దగ్గర రాబోతున్నారో ఇవన్నీ క్లారిఫికేషన్ చేసి క్లియర్గా చెప్పాడు. ఇది జరుగుద్ది, ఈ బాండింగ్స్ ఏర్పడతాయి, ఇది మార్చుకో, వాళ్ళ బాండింగ్లు నీకు వద్దు, అక్క బాండింగ్లు అన్న బాండింగ్ పక్కన పెట్టేసాయి, తర్వాత ఫ్రెండ్స్ పక్కన పెట్టేసాయి, ఇది గేము, కప్పు ఒకడికి ఇస్తారన్నట్టు చాలా క్లియర్గా చాలా క్లారిఫికేటెడ్గా డాక్టర్ బుర్ర ఉపయోగించి తమ్ముడైన డాక్టర్కి చాలా చెప్పాడు. ఆల్రెడీ తెలుగుగల బుర్రే, ఆల్రెడీ గౌతమ్ అలానే ఉంటున్నాడు, ఇంకా అలా ఉండమని వాడన్నా చెప్పాడు, మోటివేషన్ చేశాడు. ఇక్కడ సీతాఫలం గురించి అంత గొడవ చేసినా పాపం స్ట్రాటజీగా తెలివిగా అట్లా తమాయించుకొని ఉన్నాడు. అదే నామినేషన్లో పెట్టాడు. అంత గొడవ చేసింది దానికి సంబంధించి నామినేషన్ ఇక్కడ నాకు సార్ ఏమో పనిష్మెంట్ ఇమ్మన్నాడు, గిన్నెలు దొంగతున్నాడు, అంత పరాదంతం చేసింది, గోల చేసేసింది. ఇప్పుడు చిన్న విషయం అది, సీతాఫలం ఉందో కాయ సార్ ఇష్టపడి ఉంటున్నాడు కదా, ఇష్టపడినాడని తిన్నది కదా, తిన్నందుకు ఒకరోజు 2 రోజులు బోర్లు దొంగతారు కానీ వారం అంతా దొంగిస్తారు అన్నీ ఒక్కడి చేత. అది అయిపోయింది, అదొక రకం. అయితే రెండోది నిన్నేం చేసింది, తేజ పాపం దోశలు వేస్తూ ఉన్నాడు, ఆమె వేస్తాం దోశలు, తలకు 2 దోశలు అయితే ఒకళ్ళు ఎక్స్ట్రా తినేవాళ్ళకి వేస్తుంటారు. ఇక్కడ విష్ణు ఏమన్నదంటే నేను ఎక్స్ట్రా తిన్నా, నా 2 నాకు చాలు అన్నది. ఆ విష్ణు ఎక్స్ట్రా తిన్నందుకు ఆ దోశ తేజ తిన్నాడు. తేజ అంతకుముందు కూడా ఏం చెప్తున్నాడు అవినాష్ తోటి, నాకు కోపం వచ్చినా
బాధ వేసినా నేను ఎక్కువగా తింటుంటాను, ఎక్కువ ఆకలి అవుతుంటుంది నాకు, నేనేంది రోజుకు 4 సార్లు తినేస్తున్నాను, నేను అంత బాధ ఉంది నాలో అని చాలా అవినాష్ కూడా చెప్పి బాధపడ్డాడు. బాధపడి ఆకలి వేస్తుందంటే ఏదో దస్తానికి వెళ్ళాడు అవినాష్ లోపలికి. ఏమో మనిషికి ఒక ఇది ఉంటుంది కదా పాపం, తన బాడీకి అది అనిపిస్తుందేమో. కొంతమంది బాధ వేస్తే ఏడుస్తారు, కొంతమంది తన బాడీ తీసుకోవట్లేదేమో, ఆకలి వేస్తుందేమో, అతను అలవాటేమో కదా, ఓపెన్గా చెప్తున్నాడు కదా. విష్ణు ఎక్స్ట్రా దోశ నాకు వద్దు అన్నందుకు తేజ తిన్నాడు. పైగా ఎక్స్ట్రా దోశ అంటే వాళ్ళు తినలేదు, విష్ణు వద్దన్న దోశ తిన్నాడు అంతే తప్పితే వేరే ఎక్స్ట్రా దోశలు వేసుకొని తినలేదు. విష్ణు తిన్నాడు, దానికి అక్కడ దోశలు వేస్తానే ఉంది. తేజ అక్కడ తింటానే ఉన్నాడు. నిజంగా తేజని గ్రేట్ అనాలి, అక్కడ తింటానే ఉన్నాడు. ముఖం మీద అంటుంది, ఇక్కడ కిచెన్లో ఉండి చాలా అన్నీ బాగా తింటున్నాడు, చాలా ఎక్కువ తినేసాడు తేజ అంటుంది. తిన మనిషిని పట్టుకుని తినగల మనిషిని పెట్టేయడమే, తినలోనే ఎటు తినరు. విష్ణు తిన్నందుకే కదా తేజకి పెట్టింది. పాపం అక్కడే ఉన్నాడు, తింటున్నాడు, తినేసాడు. అసలు తేజ ఉన్న కండిషన్ ఏంటి, వాళ్ళ అమ్మ రాలేదు అని ఆ బాధలో ఉన్నాడు కదా బాగా. విన్నాడు ప్రేరణ అన్నమాట, విన్నాడు కూడా. ఇని అప్పుడే ఒకవేళ అడిగితే నేను మెగా చీఫ్ని, నన్ను గౌరవించట్లేదు అని నోటుకొచ్చినట్టు మాట్లాడింది కదా. గౌతమ్ కూడా అదే అంటుంది కదా, పెద్ద ప్రాపగండం చేస్తుంది కదా, గౌరవించట్లేదు నన్ను అని చేస్తుంది. మళ్ళీ ఎక్కడ కూడా చేసిద్దాం, మళ్ళీ ఈ తలనొప్పి ఎందుకు, నాకు అసలే అమ్మ రాలేదు, నేను బాధలో ఉన్నాను, మళ్ళీ నాకు ఎందుకు ఈ తలనొప్పి అనుకున్నాడు ఏమో. తేజ ఈయన కూడా వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి విష్ణు డ్రెస్ ఐరన్ చేసుకుంటా ఉంటే విష్ణు చెప్తాడు, విష్ణు నేను దోశలు ఇన్ని తినేస్తున్నాడు అంటుంది, నేను నా ఎక్స్ట్రా దోశ అని అడిగానా, నువ్వు తిన్నంటే కదా, నీ దోశే కదా నేను వేసుకున్నానంటే, అవునా మైక్రో మేనేజ్మెంట్ బాగా చేసిద్ది, ఎంపతి లేదు అని విష్ణు అంటుంది. మైక్రో మేనేజ్మెంట్ చిన్నదాన్ని కూడా పెద్ద చేసి సాగదీసి గొడవ చేయటం అని విష్ణు అంటుంది. విష్ణుని కూడా అట్లా చేసింది కదా, అది చేసుకోవట్లేదు, ఇది చేయట్లేదు, అది ఆడబెట్టలేదు, ఏడబెట్టలేదు అని విష్ణుని కూడా అలాగే చేసింది. గౌతమ్ను కూడా అలాగే చేసింది. అక్కడ అందరికీ ఇరిటేషన్ కలిగిస్తుంది. మెగా చీఫ్ అయితే ఆమంట ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి అని చెప్పాలనిపించేదంట, కానీ చెప్పడానికి అధికారం లేదు కదా. ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాను కదా, ఫస్ట్ వారం నుంచి ఉండదంతా ఇప్పుడు కక్కుర్తిలాగా తీర్చేసుకోవచ్చు అనుకుందేమో, ఇప్పుడు తీర్చుకుంటుందంట. అది కూడా చెప్తుంది మళ్ళీ. చాలా బాధపడ్డాడు తేజ, చాలా దాన్ని బాధపడి అవినాష్తో కూడా చెప్పాడు, నాకు ఆకలి అయితే తినాలనిపిస్తుందా అని. ఈ ఎంపతి లేదు, మైక్రో మేనేజ్మెంట్ చేసేది అనేది ఫస్ట్ వారం నుంచి మణికంఠ మొత్తుకుంటున్నాడు. ప్రేరణ నీ నోరు తగ్గించుకో, ఇక్కడ ఇరిటేషన్ కలిగిస్తున్నావు, నీకు ఎంపతి లేదు, మైక్రో మేనేజ్మెంట్ చేస్తావని మణికంఠ మొదటి వారం నుంచి మొత్తుకుంటుంటే మణికంఠని ఎవరైనా పట్టించుకున్నారా? ఏదో లోకలో ఉంటాడు, ఏదో ఆలోచిస్తుంటాడు. మణికంఠ చెప్పి ఎవ్వరు వినకుండా ఆ పిల్లోడిని ఏదో మిన్ని మెచ్యూర్డ్ క్యాండిడేట్ లాగా తీసి అవసరం పడేసి అందరూ ఒక టైప్ అయ్యి టార్చర్ పెట్టి మణికంఠ తనకు తానుగా బయటకు వెళ్ళే విధంగా తయారు చేశారు మణికంఠని. లేకపోతే మణికంఠ వెళ్ళే క్యాండిడేటేనా? నా భార్య హౌస్లో రావాలి, నా పాప హౌస్లో రావాలని అంత పట్టుదలగా ఉన్న క్యాండిడేట్ సడన్గా ఎందుకు వెళ్తాడు? వీళ్ళ టార్చర్ భరించలేక, మెంటల్ టార్చర్ భరించలేక ఆ పిల్లడు. అసలే బయట ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉండి మెంటల్ టార్చర్ అంటున్నాడు. దాని తోడు వీళ్ళు పెట్టే మామూలు టార్చర్ కాదు, నిజంగా వాళ్ళు తట్టుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ కలిసి ఎంత టార్చర్ పెట్టారు ఆ పిల్లడిని ఒక్కడిని చేసి. ఆ టార్చర్ తట్టుకోలేక మణికంఠ వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్తే ఎవ్వరేం లేదు, ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. అప్పుడు అందరూ గ్రూప్ ఒకటైపు అయ్యి మణికంఠని టార్చర్ పెట్టారు. ఇప్పుడు మణికంఠ చెప్పేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి కూడా అదే అవుతుంది. ఇప్పుడు అంటున్నారు మైక్రో మేనేజ్మెంట్ చేసిద్ది, ఎంపతి చేసిద్ది, ఎంపతి లేదు అని ఇప్పుడు అంటున్నారు వీళ్ళు. ఎప్పటి నుంచో ఉంది ఆమెకు అది, వీళ్ళు గమనించలేరు. ప్రేమ అనే ముసుగులో ఉండి అది గమనించలేదు. అంటే ఫ్రెండ్ తప్పు చేస్తే ఏదైనా చేసినా కానీ కప్పుచ్చుకుంటారు కదా, అట్లా కప్పుచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దాకా వచ్చేటప్పటికి అది తప్పనే తెలియట్లేదు. మణికంఠ చెప్తే ఎవరు వినలేదు. నామినేషన్లో చెప్పాడు, ఎగతాళిగా నవ్వారు. నేనని ఎగతాళిగా నవ్వారు మణికంఠని. ఇప్పుడు వాళ్ళ దాకా వస్తే కానీ ఆ నొప్పి తెలియట్లేదు విష్ణుకు కానీ తేజ వాళ్ళకి కానీ. సామాన్యం టార్చర్ పెట్టింది ఆ ప్రేరణ. అది మొన్నేమో సీతాఫలం, నిన్నేమో దోశ, అది కూడా తేజ వేరే వాళ్ళు తిన్నది. తర్వాత శ్రీపాద్ ఏం చెప్పాడు, కిచెన్లో ఉండొద్దు అన్నాడు కదా. కిచెన్లో ఎందుకు ఉంటుంది అంటే భర్త మాట కూడా లెక్క చేయదు. ఏమన్నా నోరు తగ్గించుకో అన్నాడు, తగ్గించుకుంటుందా? తగ్గించుకోవాలా. ఇక్కడ మాట అక్కడ మాటలు చెప్పడం చాలా ఉంది. ఆ ఆట ఒకటే సరిపోదు, అది తగ్గించుకోదు. నెక్స్ట్ తేజ వాళ్ళ అమ్మ వచ్చింది. తేజ వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఇప్పుడు తేజ పోరాడి గెలుచుకోవడంలో ఉన్న ఆనందం ఇంకోటి ఉంది. నిజంగా తేజ పోరాడే గెలుచుకున్నాడు. వాళ్ళ అమ్మని హౌస్లో రప్పించాలని అవి ఆడిన గేములు తన బాడీకి మించి ఆడాడు. అంత బాడీ పెట్టుకొని బీమ్ బ్యాగ్ ఆడేటప్పుడు ఊపిరాడకుండా పడిపోయాడు.
వెనకాల తలకు కూడా దెబ్బ తగిలింది. అయినా కానీ ఆడి ఎందుకు వాళ్ళ అమ్మ హౌస్లోకి రావాలని ప్రయత్నం చేశాడు. పోరాడి ఎట్లయితే ఏడ్చి గగ్గోలు పెట్టి దండాలు పెట్టి బిగ్ బాస్ని బతిలాడి వాళ్ళ అమ్మనైతే హౌస్లోకి రప్పించుకున్నాడు. చాలా సంతోషం ఫీల్ అయ్యాడు. అందరూ కూడా బాబు సేమ్ వాళ్ళ అమ్మలాగే ఉంది. ఆ మాత్రం ఇన్పుట్ బాగా ఇచ్చింది. అయ్యా నువ్వు ఫైనల్లో నిన్ను చూడాలి, నేను గెలవడం కాదు ఫైనల్లో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చావు, ఇప్పుడు ఏదో నీకు వీలు కాకపోయినా గేమ్ ఆడావు, బాగానే ఆడావు, నువ్వు ఫైనల్లో నేను చూడాలి. వాటికి ఇంకా కొంచెం ప్రయత్నం చేయి, వీళ్ళని బట్టి ప్రయత్నం చేయి, నీ బాడీ తగ్గట్టు కొంచెం వీళ్ళు బట్టి ప్రయత్నం చేయమని చెప్పింది. అమ్మ ఏమైనా మార్చుకోవాలంటే ఏం మార్చుకొని వస్తుంది, అదే బాగుందండి. తేజలో మంచి అలవాటు ఏంటంటే, నిన్న ప్రేరణ దోశలు తిన్నది అన్నప్పుడు బాధపడితే ఏమన్నాడంటే 14 మందికి కూడా నేను అందరికి దోశలు వేసి ఆడు కూర్చొని అందరికి దోశలు వేసి పెట్టి వాళ్ళందరూ తిన్నాక లాస్ట్లో నేను వేసుకొని తిన్నాను, అది కూడా ఆలోచించట్లేదు అని అన్నాడు. ఇది వాస్తవం. తేజ ఎంతమందికని ఉండగలడు, 14 మంది 20 మందికని ఉండగలడు. ఆడు కూర్చుంటాడు చక్కగా, మొత్తం వండి పడేస్తాడు. వండి పడేసి అందరు తిన్నాక కూడా తిన్న రోజు మనం చూస్తున్నాం, లైవ్లో చూస్తున్నాం కూడా. అదే తేజ ఇంతమందికి వండేసి అందరు తిన్నాక నేను తిన్నాను అని అంటే, అలాంటి క్యాండిడేట్ని నువ్వు తిన్నావు అని అంటే ఎంత బాధ వేసిద్ది. పైగా కిచెన్లో ఉండి అన్నీ తినేస్తున్నాడు అంటుందా. నిన్న వాళ్ళ శ్రీపద్ ఏమన్నాడు, కాజూస్ తింటున్నావు అంటే జీడిపప్పు తింటున్నావు అని అడిగాడు. అడిగితే ఎనర్జీ వస్తుంది తింటున్నావు అంటే, తింటున్నాను కిచెన్లో ఉండేది నేనే కదా, అన్ని తెచ్చేది నేనే కదా, తింటున్నాను అంటే ఏమేమి తింటుంది మరి. జీడిపప్పు మొత్తం వీళ్ళు దాచుకొని లోపల పెట్టుకొని బ్యాగుల్లో తింటున్నారు కదా, కవర్లో పెట్టుకొని. వీళ్ళకి బుద్ధి బాదు. సీరియల్ బ్యాచ్ పోయిన బ్యాచ్లో కూడా అంతే, వాడు దాచుకొని తినేవాడు కాజులు అవన్నీ కూడా. మరి వాళ్ళ హస్బెండ్తో చెబుతుంది కదా, తింటున్నాను నేను కిచెన్లో ఉండేది నేనే కదా, అంత నా చేతుల మీద వచ్చేది, తింటున్నాను అంటుంది. మరి ఏం దాచుకొని తింటుంది కదా, అది బయటికి కనిపిస్తుంది. వాళ్ళు ఎవరు కనిపించలేదు కాబట్టి అది తిన్నట్లు లెక్క కాదు. ఇక్కడ ఓపెన్గా అందరి ముందు వేసుకొని తిన్నది తింటుండగానే అన్ని తినేస్తున్నాడు అని అంటే ఎంత బాధ ఫీల్ అయి ఉంటాడు తేజ. అందరు కొండి పెట్టే తేజ ఏమో టార్చర్ మామూలుగా లేదు. ప్రేరణ అయిపోయింది, వాళ్ళ అమ్మ వచ్చింది, మంచి ఇన్పుట్ ఇచ్చింది తేజకి. జాగ్రత్తగా అయ్యే ఫైనల్ దాకా రా అంటే పోరాడి సాధించుకునే దాంట్లో ఉండేంత ఆనందం ఇంకోటి ఉండదు. తేజకి పోరాడతాడు కూడా. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా గేమ్లో ఎఫర్ట్ పెడతాడు. దాన్ని బట్టి నిన్న మెగా చీఫ్ దాంట్లో కూడా పాపం తీసేసినందుకు మనసు ఫేస్ డల్గానే పెట్టుకున్నాడు, ఆడలేదు కాబట్టి డల్గానే పెట్టుకున్నాడు. దాన్ని బట్టి కూడా ఇంకోటి ఇంకా తేజకు మేలుగారి విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మని డిలే చేయడం వల్ల కూడా తేజ ఓటింగ్ పెరిగింది. ఇది కూడా ఓటింగ్ ప్లస్ అయింది. నామినేషన్ ఉన్న తేజకి వాళ్ళ అమ్మని డిలే చేయటం, ఇక్కడ తేజ ఏడవటం, ఆడియన్స్ కూడా ఏడ్చినోడు ఉంటారు ఖచ్చితంగా. తేజ ఏడుస్తుంది, మామూలుగా ఏడవలేదు, అంత ఏడిపేడ్చాడు. అలా ఏడుస్తుంటే ఆడియన్స్ కూడా ఏడ్చే ఉంటారు ఖచ్చితంగా. దీన్ని బట్టి కూడా అయ్యో పాపం అని ఓటేసేవాడు కూడా ఉంటారు కాబట్టి, ఎందుకంటే మన ఇండియన్ పీపుల్ ఎక్కువగా ఎమోషన్కి కనెక్ట్ అయ్యే క్యాండిడేట్లు కాబట్టి అట్లా ఆ విధంగా కూడా ఓటింగ్ పడి ప్లస్ అయ్యి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు తేజ. అంత ఓటింగ్ పడింది. ఇది బిగ్ బాస్ ఒకళ్ళు డిలే చేసి ఏదైనా పనిష్మెంట్ రూపంలో ఉంచినా కానీ ఆ పనిష్మెంట్ ప్లస్ అయ్యింది తేజకి. ప్లస్ అయ్యి ఓటింగ్ సెకండ్ పొజిషన్లోకి వెళ్ళిందాక వచ్చింది, యష్మి కిందకు వచ్చేసింది కాబట్టి అది ప్లస్ అయ్యింది. కాబట్టి తేజకి ఇంకా కూడా ముందుకు ఇంకొకరు బాగా ఆడి ముందుకెళ్తే బాగుండేదని వాళ్ళ అమ్మ కోరిక కూడా. అలాగే వెళ్ళాలని కూడా మనం కూడా కోరుకుందాం. ప్రేరణ గురించి మీరేమనుకుంటున్నారు? మొదటి నుంచి ఉండే యాటిట్యూడ్ అలాగే ఉంది ఇప్పుడు కూడా. వాళ్ళ హస్బెండ్ చెప్పినా కానీ నేను చిన్నప్పటి నుంచి అంతే కదా, నేను అలాగే మాట్లాడతాను కదా అన్నట్టు మాట్లాడుతుంది. మరి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టాప్ 5 ఎవరు ఉంటారు అనేది కూడా మనం వీడియో చేసుకుందాము. ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తే ఉంటారు, ఒకళ్ళు ఏం మానుకుంటే అక్కడ ఆ స్థానం పదిలంగా ఉండగలుగుతుంది వాళ్ళకి అనేది కూడా మాట్లాడుకుందాం. వాళ్ళకి ఎవరెవరు వస్తే ఎవరెవరు పొజిషన్లో పెడతారనేది కూడా క్లియర్గా వీడియో చేసుకుందాం. మీ దృష్టిలో టాప్ 5లో ఎవరు ఉన్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి. తర్వాత ఈ ఎలిమినేషన్ టైంలో ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారంటే లాస్ట్ మాత్రం పృథ్వీ, విష్ణు ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు? అమ్మాయి అయితే విష్ణు, అబ్బాయి అయితే పృథ్వీ. ఎందుకంటే అవినాష్ ఆల్రెడీ మెగా చీఫ్ అయిపోయాడు. ఇక జాక్ పాట్ కొట్టేసినట్టు టాప్ 5కి వెళ్ళిపోయినట్టు అవినాష్. కానీ తక్కువ ఉంటుంది ఛాన్సెస్, అంటే ఆడాలి కదా ఆటలాడాలి కాబట్టి మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు వరకు సేఫ్. పృథ్వీ విష్ణు ఉంటారు. అబ్బాయి అయితే పృథ్వీ, అమ్మాయి అయితే విష్ణు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు. దరిద్రం మాత్రం మనకు చూడకుండా వెళ్ళిపోతుంది. మీరేమనుకున్నా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.